అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సౌమ్య సుద్దాల. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, నేను ఆల్రెడీ మొన్న ఒక వీడియో పెట్టినా ఇట్లా అక్క బర్త్డేకి భద్రాచలం మేడం అని చెప్పేసి. సో దాని కంటిన్యూషన్ వీడియో అన్నట్టు ఇది. అసలు భద్రాచలం మేనాక ఏం జరిగింది, అసలు మేమేం ప్లేసెస్ చూసినాం, 2 days ఉన్నాం అక్కడ. 2 daysలో ఏం చేసినాం అసలు అవన్నీ కలిపి ఒకటే వీడియో పెడుతున్నా. సో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక పక్కా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మొన్న కూడా ఒక వీడియో పెట్టినా కదా, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకెవరైనా చూడకపోతే పక్కా పోయి చూడరు, ఎందుకంటే ఫుల్ ఫన్నీగా ఉంటుంది అది. సో నచ్చితే లైక్ కూడా చేయండి అది. సో మేమైతే మార్నింగ్ రీచ్ అయినాక వెంటనే దర్శనానికి పోదాం అనుకున్నాం. కాకపోతే పోయినాక వెంటనే ఫుల్ అలసిపోయి ఇక పేషెంట్ల లెక్క అయినాం. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పోదామని చెప్పేసి 9 వరకు అట్లా పడుకొని 9కి టెంపుల్కి స్టార్ట్ అయినాం అన్నట్టు. మాకైతే దర్శనం చాలా మంచిగా జరిగింది, అసలు చాలా పీస్ఫుల్గా జరిగింది. అంటే ఎక్కువ పబ్లిక్ లేకుండా మేము వెళ్ళిన టైంలో, సో అందుకని చెప్పేసి సో మేము కిందికి వచ్చినాక ఆలోచిస్తున్నాం నెక్స్ట్ ఎక్కడికన్నా వెళ్దామని. కాకపోతే ఫుల్ ఎండ కొడుతుండే ఆ టైంలో. సో అందుకని చెప్పేసి కొద్దిగా సేపు రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పేసి రూమ్కి వెళ్ళినాం. హలో గాయస్, ఇప్పుడు దర్శనం కిందికి వచ్చినాం. ఫుల్ ఎండ, అమ్మో టార్చర్లా ఉందిరా బాబోయ్. డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఇంకెండలా యాక్చువల్ సమ్మర్లో ఏ ప్లాన్స్ పెట్టుకోకండి. ఈవెన్ గుడికి వెళ్ళడం, దేవస్థానాలు దర్శించడం కూడా పెట్టుకోకండి. వీలైతే ఎండలో రావడం అంత సేఫ్ కాదు. మేము రూమ్కి వచ్చినాక కాసేపట్లోనే వర్షం స్టార్ట్ అయింది. మంచిగా వెదర్ కూడా చల్లగా ఉండే మొత్తం. సో ఎట్లైనా వర్షం వస్తుంది, ఇప్పుడు ఎట్లా బయటకు కోరాదు కదా అని చెప్పేసి కొద్దిసేపు పడుకొని ఉండే. ఇక పడుకొని మేము ఈవినింగ్ టైంలో లేచినాం. మంచిగా నిద్ర పట్టింది, ఎందుకంటే అలసిపోయి ఉన్నాం కదా ఆల్రెడీ. సో ఇక ఈవినింగ్ అయినాక అప్పటికి పర్ణశాలకి వెళ్ళే టైం కూడా అయిపోయిందంట, అప్పటికి క్లోజింగ్ టైం అయింది అన్నట్టు. సో అందుకని చెప్పేసి అక్కడ నియర్ బై ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఇక్కడ గోదావరి ఘాట్ అని ఒక ప్లేస్ ఉంటుంది, గోదావరి రివర్. సో అక్కడికి పోదామని చెప్పేసి, మళ్ళీ ఈవినింగ్ టైంలో బాగుంటుంది కదా అట్లా రివర్ అని చెప్పేసి అక్కడికి పోయినాం అన్నట్టు. వావ్, మస్తుందిరా వ్యూ. హే గాయ్స్, హలో గాయ్స్. సో మేమైతే ఇదేం రివర్, గోదావరి దగ్గరకు వచ్చినాం. చూడండి అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్ అండ్ చాలా పీస్ఫుల్, చాలా ప్లెజెంట్ బ్రీజ్. వాటర్ ఎక్కువ లేవు, ఇంకా వాటర్ ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుందేమో. సో ఎవరైనా భద్రాచలం వస్తే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్. అసలు ఆ ప్లేస్లో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండే. ఇక అందుకని చెప్పేసి మేము నైట్ వరకు కూడా అక్కడే కూర్చొని స్టెప్స్ ఉండే అన్నట్టు. సో అక్కడ కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేసినాం. సో కొన్ని రీల్స్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే నేను ఐడి ఇస్తాను, వెళ్ళి చూడండి. మమ్మీగా ఎలా అనిపించింది నీకు? గోదావరి అనిపిస్తుంది. గోదావరి చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎంత బాగుందంటే చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంకొద్దిగా డెవలప్ చేసి ఉంటే ఇంకా నీట్గా ఉండేది. అవునవును అనిపించింది. సారీ హ్యాపీ కదా. ఏమన్నా తిందామని చెప్పేసి ఒక రెస్టారెంట్కి అయితే పోయినాం. సో అక్కడైతే ఫుడ్కి రాకుండే, అసలు రెస్టారెంట్ ఏమి సరిగ్గా గుర్తులేదు కానీ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో అక్కడ ఎక్కువ డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే నార్మల్ కేక్. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మేము ఆల్రెడీ నేను నైట్ కేక్ కట్ చేసినాం, కాకపోతే అది ఏదో ఇట్లా మనం 12కి కట్ చేయాలి కాబట్టి కట్ చేసినాం. మేము ఏమనుకున్నామంటే నార్మల్ రూమ్లో అంతా డెకరేట్ చేసి బెలూన్స్తో అట్లా మంచిగా సెలబ్రేట్ చేయాలనేది ప్లాను. అందుకని చెప్పేసి భద్రాచలం మొత్తం ఎతికినాం, అసలు బెలూన్స్ కేక్ మంచిది దొరకాలని చెప్పేసి. అసలు ఒక్క బేకరీ కూడా సకాల లేకుండా ఆడ. కేక్ కూడా అసలు లిటరల్లీ మేము ఎన్ని తిరిగినా కూడా మాకు ఒక్క కేక్ కూడా పర్ఫెక్ట్గా దొరకలే అన్నట్టు. సో ఏదో ఒకటి అని చెప్పేసి ఏదో పైనాపిల్ ఫ్లేవర్ది ఒకటి పట్టుకొని వచ్చినాం, ఎందుకంటే అక్కడ ఉన్న వాటిలో అది ఒకటే బెస్ట్ ఉండే. సో అందుకని చెప్పేసి ఇది ఒకటైతే ఫుల్ డిసప్పాయింట్ చేసింది మమ్మల్ని.
Hi Sagar, what is sudden surprise? How are you? I'm fine. How are you? I'm great. You are looking so cute. Yes. అల్లలే అన్నా అందం ఉంది. పళ్ళ సమస్యలా? అవును. నీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? అదుందా? లేదు లేదు ఏం తిన్నావా క్రీమ్ పెట్టాలా? నో బీ రెడ్ పెట్టాలా? ప్లీజ్ అక్క నో కేక్ ఛాలెంజ్ అని చెప్పి అక్కకు ఇప్పుడు బర్త్డే విష్ చేయవా నీకు పెడతా క్రీము పెట్టకు ఇక్కడ ఏమనుకుంటారు వీడియో చూసే వాళ్ళు ఇంటెలిజెంట్ ఫెలో అందుకే వాళ్ళు పెట్టారు యో యో ఓకే హెయిర్ మీద కొద్ది చేయొచ్చు నీకు ఇబ్బందిగా ఉండొచ్చు ఓకే ఇది ఓకే రిలాక్స్ ఏం కాదు అంత చూడు పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. హే గాయ్స్ హలో మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మేము ఇక్కడ నుండి వెళ్ళబోతున్నాం ఇంటికి అండ్ వెళ్ళే ముందు అక్కడ పర్ణశాల ఉంటుంది కదా సో అది కూడా విజిట్ చేసి ఎలా ఉందని చూసి మీకు చూపించి వెళ్ళిపోతాం. సో ఎలాగ కలుద్దాం గాయ్స్ బాయ్ బాయ్. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక ఇక మేము పర్ణశాల అవేవి చూడలే కదా అంతకంటే ముందు రోజు బర్త్డే రోజు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచినాం. లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి ఒక దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అన్నట్టు. మనం పర్ణశాలకి వెళ్ళే రూట్లోనే మనకు ఒక ప్లేస్ ఉంటుంది. అదేంటంటే సీతమ్మ చీర ఆరేసిన ప్లేస్ అన్నట్టు. సో చాలా ఫేమస్ అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అక్కడికి పోతే నిజంగానే ఆ వైబ్స్ వస్తాయి మనకి. అంటే సీతమ్మ నడిచిన నేల అన్నట్టు అది ఒక మనకు అనిపిస్తుంది కదా. సో అట్లా అనిపిస్తుంది. సో ఎవరైనా వెళ్తే పక్కా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కూడా మెయిన్గా. అక్కడ చూసుకొని మేము డైరెక్ట్గా పర్ణశాలకు వెళ్ళిపోయినాం. సో అక్కడ బయట ఇలా బొమ్మలు అవి అమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకా అక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ మేము ఈవినింగ్ టైంలో అట్లా పోయి ఉంటే మంచిగా బోటింగ్ చేసేవాళ్ళం. కానీ మేము వెళ్ళింది ఆఫ్టర్నూన్ టైంలో కాబట్టి బోటింగ్ చేయలేకపోయినాం. అండ్ పాపికొండలు కూడా వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే మేము ఆ రోజు రిటర్న్ అవ్వాలి హైదరాబాద్కి. సో అందుకని చెప్పేసి టైం లేకుండే. సో మనం పర్ణశాల లోపలికి అయినాక ఇట్లుంటుంది. అసలు రామాయణం మొత్తం కళ్ళగన్నట్టు చూపించారు మనకి. సో ఎవరైనా భద్రాచలం వెళ్తే పక్కా మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్లలో పర్ణశాల ఒకటి ఉంటుంది. ఒక్క మందికి వచ్చి 60 రూపాయలు
చూసేసి నిజంగానే పవిత్రమైన గోదావరి మోటార్ బోటింగ్ కార్ శ్రీరామ మోటార్ బోటింగ్ కార్ ఒక్క మనిషికి వచ్చి 60 రూపాయలు మాత్రమే. ఈ ఎండలో ఎక్కుతారా? సో మేము అక్కడ నుండి హైదరాబాద్ రిటర్న్ అయిపోయినాం. సో వస్తుంటే మాకు ఒక టెంపుల్ కనిపించింది. ఇది ఏంటంటే చిన్న అరుణాచలం టెంపుల్ అన్నట్టు. సో నార్మల్గా అరుణాచలం లెక్కనే ఉంది సేమ్. సో శివుడు ఉంటాడు అక్కడ. ఎవరైనా వెళ్తే పక్కా విజిట్ చేయండి ఈ టెంపుల్ కూడా. హే గాయ్స్, హలో గాయ్స్, ఇప్పుడే చిన్న అరుణాచలం కదా, సారీ, చిన్న అరుణాచలంకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం. వచ్చి ఇక్కడ ఇదేంటి బస్ స్టాప్లో కూర్చున్నాం. అండ్ ఇది కట్టుకోవాలి రుద్రాక్ష చేతికి. సో ఇవి వస్తుంటే మాకు ఒక టీ టైం కనిపించింది. అక్కడ ఆగి టీ తాగి కొద్దిసేపు అక్కడ మ్యాచ్ వస్తుండే అన్నట్టు అప్పుడు లైవ్. సో కొద్దిసేపు చూసి మళ్ళీ స్టార్ట్ అయినాం ఇంటికి. సో ఇది వాళ్ళ బ్లాగ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలాంటి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్లలో పెట్టుర్రి. సో దట్ మేము అవి చేయడానికి ట్రై చేస్తాం. డూ సబ్స్క్రైబ్.